మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ లో మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మెసేజ్ లో వస్తాయి. అవి రాగానే ప్లే స్టోర్ కి వెళ్లి ఏంజల్ వన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లాగిన్ చేయండి. లాగిన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ కింద డిస్ప్లే అయ్యే వాటన్నిటి గురించి తర్వాత చెప్తాను. కింద డిస్క్రిప్షన్ లో మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ అని ఒక లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది. వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెబుతాను. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియాలి. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. వీడియో చివరిలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెబుతాను. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. స్కీమ్ టైప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈక్విటీ, డెబ్ట్, హైబ్రిడ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈక్విటీ అంటే మనం ఇచ్చిన మొత్తం డబ్బుల్ని ఏఎంసీ కంపెనీ అనేది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. సో ఇలాంటి ఫండ్స్ లో ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ పెరిగితే లాభాలు వస్తాయి, స్టాక్ మార్కెట్ డౌన్ అయితే నష్టాలు వస్తాయి. అందుకే ఈక్విటీ ఫండ్స్ కి సేఫ్టీ తక్కువ. డెబ్ట్ అంటే ఏంటో చెబుతాను. అప్పుడప్పుడు కొన్ని కంపెనీస్ అలాగే గవర్నమెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో నుంచి అప్పుగా తీసుకుంటాయి. అలా అప్పుగా తీసుకోవడాన్ని బాండ్స్ అని అంటారు. సో మనం ఇచ్చే డబ్బుల్ని ఏఎంసీ కంపెనీ అనేది అలాంటి బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. ఇలాంటి ఫండ్స్ లో రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కంపెనీస్ అనేవి వడ్డీ మాత్రమే మనకి పే చేస్తాయి గనుక. ఆ వడ్డీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీతో పోలిస్తే 1 or 2% మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అందుకే రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. వీటిలో నష్టాలు కూడా ఉండవు. అందుకే వీటికి సేఫ్టీ ఎక్కువ. హైబ్రిడ్ అంటే మనం ఇచ్చే డబ్బుల్ని ఏఎంసీ కంపెనీ అనేది కొన్ని డబ్బుల్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది, ఇంకొన్ని డబ్బుల్ని బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. వాటిని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. సో వీటిలో రిస్క్ అనేది మీడియం గా ఉంటుంది. మాక్సిమం అందరూ ఎక్కువగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈక్విటీని సెలెక్ట్ చేసుకోండి. కింద ఇలా చాలా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఇవి ఈక్విటీలో ఉండే సబ్ కేటగిరీస్. వీటిలో మెయిన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లో ₹150,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ బాగా ఉపయోగపడతాయి. కానీ ఇందులో కండిషన్ ఏంటంటే వన్స్ ఇన్వెస్ట్ చేస్తే 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 years లో మీరు మీ డబ్బుల్ని విత్డ్రా చేసుకోలేరు. లార్జ్ క్యాప్ అంటే పెద్ద వాల్యూ ఉన్న కంపెనీస్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ ఇలాంటివి చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అలాంటి పెద్ద వాల్యూ ఉన్న కంపెనీస్ లో ఏఎంసీ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. అలాగే చిన్న వాల్యూ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. అలాగే మీడియం వాల్యూ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని మిడ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. మల్టీ క్యాప్ అంటే లార్జ్, మీడియం, స్మాల్ క్యాప్ కంపెనీస్ లో కలిపి ఇన్వెస్ట్ చేయడాన్ని మల్టీ క్యాప్ ఫండ్స్ అని అంటారు. సెక్టరల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ అని, ఐటీ సెక్టర్ అని, ఫార్మా సెక్టర్ అని ఇలా టైప్స్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యూనియన్ బ్యాంక్ లాంటి కంపెనీస్ ఉంటాయి. ఐటీ సెక్టర్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి కంపెనీస్ ఉంటాయి. ఇలా స్పెసిఫిక్ గా ఆ సెక్టర్ కి సంబంధించిన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని సెక్టరల్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ ని కలిపి ఇన్వెస్ట్ చేస్తే వాటిని థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ లో ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీస్ కలిపి ఉండవచ్చు. ఇంకొక థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎనర్జీ సెక్టర్, ఫార్మా సెక్టర్ కి సంబంధించిన కంపెనీస్ ఉండవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి వాటిని ఇండెక్స్ అని అంటారు. నిఫ్టీలో మొత్తం 50 కంపెనీస్ ఉంటాయి. ఆ 50 కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ని పాయింట్స్ ద్వారా ట్రాక్ చేస్తారు. దాన్నే నిఫ్టీ ఇండెక్స్ అని అంటారు. ఇండెక్స్ లో ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడాన్నే ఇండెక్స్ ఫండ్స్ అని అంటారు. అలాగే సెన్సెక్స్ లో 30 కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా ఇండెక్స్ ఫండ్స్ అని అంటారు. స్టాక్ మార్కెట్ లో చాలా రకాల ఇండెక్స్ లు ఉంటాయి. అలాంటి ఇండెక్స్ ల లోపల ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఇండెక్స్ ఫండ్స్ అని అంటారు. నెక్స్ట్ డెబ్ట్ ఫండ్స్ లో ఉన్న సబ్ కేటగిరీస్ లోకి వెళ్దాము. ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరు పెద్దగా ఇన్వెస్ట్ చెయ్యరు. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మొత్తం డబ్బుల్ని స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేయరు. 65% to 80% డబ్బులు మాత్రమే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా డబ్బులు బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మొత్తం డబ్బుల్ని బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయరు. ఎక్కువ డబ్బుల్ని బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసి కొంచెం డబ్బుల్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు.
చేస్తారు. ఇలా డైవర్సిఫై చేస్తారు గనుకే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ తక్కువగా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే స్కీమ్ టైప్ లో ఈక్విటీని సెలెక్ట్ చేసుకుని సబ్ కేటగిరీలో మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఇక ఫిల్టర్ లో ఉన్న ఏఎంసీ ఆప్షన్ దగ్గరికి వెళ్దాము. ఏఎంసీ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఏఎంసీ అంటే యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని అర్థం. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే బాగా రీసెర్చ్ చేసి మంచి స్టాక్స్ ఏవో సెలెక్ట్ చేసి ఒక పోర్ట్ఫోలియోలా అంటే ఒక మ్యూచువల్ ఫండ్ లా ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ చాలా ఏఎంసీ కంపెనీస్ ఉంటాయి. మీకు నచ్చిన కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే స్పెసిఫిక్ గా ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ రిస్క్ అపెటైట్ మీద క్లిక్ చేయండి. లో అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. రిస్క్ తక్కువ ఉంటే లాభాలు కూడా తక్కువగానే ఉంటాయి. అలాగే నష్టాలు కూడా తక్కువగానే ఉంటాయి. హై అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. తేడా వస్తే నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మోడరేట్ అంటే రిస్క్ మీడియం గా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే వేటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రేటింగ్ మీద క్లిక్ చేయండి. క్రిజిల్ అని ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్ కి రేటింగ్ ఇస్తుంది. ఆ రేటింగే ఇది. మంచి మ్యూచువల్ ఫండ్స్ కి రేటింగ్ ఎక్కువ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే 5, 4, 3 స్టార్స్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిటర్న్స్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే పాస్ట్ ఇయర్స్ రిటర్న్ ని డిస్ప్లే చేస్తుంది. నా సజెషన్ ఏంటంటే 1 లేదా 3 ఇయర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 3 ఇయర్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్లై ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నేను సెలెక్ట్ చేసిన ఫిల్టర్ ని బట్టి 253 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ సార్ట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డిస్ప్లే అయిన లిస్ట్ ని మీకు కావలసిన విధంగా సార్ట్ చేసుకోవచ్చు. నేనైతే రిటర్న్స్ హై టు లోని సెలెక్ట్ చేసుకున్నాను. అప్లై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు కావలసిన మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ లిస్ట్ లో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంజల్ వన్ యాప్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. పైన ఉన్న సర్చ్ బార్ కాకుండా కింద ఉన్న సర్చ్ బార్ లో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ లో కావాల్సిన దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ డిస్ప్లే అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు. ఈక్విటీ అంటే ఈ స్కీమ్ అనేది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. స్మాల్ క్యాప్ అంటే చిన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ 3 ఇయర్స్ మీద క్లిక్ చేయండి. లాస్ట్ 3 ఇయర్స్ లో 22% లాభాలు వచ్చాయని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే 3 ఇయర్స్ ముందు ఇందులో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే 22,000 రూపాయలు లాభం వచ్చేది అని అర్థం. ఇంటర్ఫేస్ లో కిందకి వెళ్తే ఇక్కడ NAV అని ఉంటుంది. అంటే నెట్ అసెట్ వాల్యూ అని అర్థం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టెక్నికల్ గా ఉంటుంది. సో అదంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. NAV అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టాక్స్ కి ఒక ప్రైస్ ఉన్నట్టే మ్యూచువల్ ఫండ్స్ కి కూడా ఒక ప్రైస్ ఉంటుంది. అదే NAV. దీని ప్రైస్ వచ్చేసి 170.14 రూపీస్. ఈ వాల్యూ అనేది స్కీమ్ లో ఉన్న స్టాక్స్ ప్రైస్ పెరిగితే NAV వాల్యూ పెరుగుతుంది. స్కీమ్ లో ఉన్న స్టాక్స్ ప్రైస్ తగ్గితే NAV వాల్యూ తగ్గుతుంది. ఈ వాల్యూని రోజుకు ఒకసారి అప్డేట్ చేస్తారు. అది కూడా రాత్రి 9 లోపు అప్డేట్ చేస్తారు. ఇక్కడ మినిమం సిప్ అమౌంట్ అని ఉంటుంది. ఇక్కడ 100 అని ఉంది. అంటే ఇందులో మినిమం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. ఇంటర్ఫేస్ లో ఇంకా కిందకి వెళ్తే అదర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫండ్ ఏజ్ 14 ఇయర్స్ అని ఉంది. అంటే 14 ఇయర్స్ నుంచి ఈ స్కీమ్ ఇన్వెస్టర్స్ కి అందుబాటులో ఉంది అని అర్థం. ఇక్కడ AUM అని ఉంది. అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని అర్థం. అంటే ఈ స్కీమ్ లో ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ప్లస్ వాళ్ళకి వచ్చిన లాభాలు కలిపి 64,000 కోట్ల రూపాయలు. ఇక్కడ లాకిన్ పీరియడ్ నిల్ అని ఉంది. అంటే మీరు వన్స్ ఇన్వెస్ట్ చేశాక తిరిగి ఎప్పుడైనా మీ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఎగ్జిట్ లోడ్ 1% అని ఉంది. ఇక్కడ ఉన్న ఇన్ఫో ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు గానీ 1 ఇయర్ అవ్వక ముందే విత్డ్రా చేసుకుంటే మీరు విత్డ్రా చేసే వాల్యూలో 1% డిటెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 విత్డ్రా చేసుకున్నారనుకోండి, ₹1,000 డిటెక్ట్ చేసుకుని మిగతా 99,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తారు. 1 ఇయర్ తర్వాత అయితే ఎలాంటి డిటెక్షన్స్ ఉండవు. ఎగ్జిట్ లోడ్ అనేది ఒక్కొక్క స్కీమ్ కి ఒక్కోలా ఉంటుంది. కొన్నిటికి 30 డేస్ ఉంటుంది, కొన్నిటికి 1 ఇయర్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో 1.27% అని ఉంది. నార్మల్ గా మీరు స్టాక్స్ కొనాలన్నా అమ్మాలన్నా మీకు వివిధ రకాల ఛార్జెస్ పడతాయి కదా. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ ని కొనడం అమ్మడం AMC కంపెనీసే చేస్తాయి గనుక అలా చేయడానికి AMC కంపెనీస్ కి అయ్యే ఖర్చులనే ఎక్స్పెన్స్ రేషియో అని అంటారు. AMC కంపెనీస్ అనేవి కేవలం అమ్మడం కొనడమే కాదు, రీసెర్చ్ చేయడం, స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు కొత్తగా స్టాక్స్ ని కొనడం, నష్టాలు వచ్చే స్టాక్స్ ని అమ్మడం, పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ని చేంజ్ చేయడం రెగ్యులర్ గా చేస్తుంటారు. వాటన్నిటికీ అయ్యే ఖర్చులనే ఎక్స్పెన్స్ రేషియో అని అంటారు. ఇక్కడ 1.27% అనేది పర్ ఇయర్, అంటే పర్ డే అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎక్స్పెన్సెస్ అనేవి మీ డబ్బుల నుంచి ఏం కట్ అవ్వవు, NAV వాల్యూలో అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ
ట్యాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంటర్ఫేస్ లో కిందకి వెళ్తే ఫండ్ మేనేజర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫండ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారో వారి పేరుని చూపిస్తుంది. ఇక్కడ రిస్క్ అండ్ రేటింగ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఫండ్ హోల్డింగ్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. హోల్డింగ్స్ బై సెక్టార్ మీద క్లిక్ చేస్తే ఈ స్కీమ్ ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసిందో తెలుస్తుంది. హోల్డింగ్స్ మీద క్లిక్ చేస్తే ఈ స్కీమ్ ఏ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిందో తెలుస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సిప్ అని ఉంటుంది, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే అర్థం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి నెల మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ లో ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో నుంచి అమౌంట్ కట్ అయిపోయి ఇన్వెస్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా నెలలో మీ అకౌంట్ లో డబ్బులు లేకపోతే మీరు సిప్ ని పాజ్ కూడా చేయవచ్చు. డబ్బులు ఉన్నప్పుడు రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ సిప్ కట్ అయ్యే డేట్ రోజున మీ అకౌంట్ లో డబ్బులు లేకపోతే ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ లో కట్ అవుతుంది. వన్ టైం ని గానీ సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ ఇప్పటికి ఒకసారి ఇన్వెస్ట్ చేయవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం మీకు కావాల్సినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్కీమ్స్ కి వన్ టైం ఆప్షన్ ఉండదు. ఈ స్కీమ్ కు కూడా ఆ ఆప్షన్ లేదు. సో నేను సిప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పే మీద క్లిక్ చేసి పే చేయండి. నెక్స్ట్ ఆటో పే పర్మిషన్ అడుగుతుంది, అది కూడా చేయండి. పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే దాని గురించి సపరేట్ గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కంపెనీస్ గురించి నాలెడ్జ్ ఉండాలి. రోజు న్యూస్ ఫాలో అవ్వాలి. కంపెనీస్ గురించి రీసెర్చ్ చేయాలి. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ కి తగ్గట్టు పాత స్టాక్స్ ని అమ్మేసి కొత్త స్టాక్స్ ని కొంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనం చాలా టైం స్పెండ్ చేయాలి, చాలా నేర్చుకోవాలి. కానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ నాలెడ్జ్ లేకుండా మన సమయం ఎక్కువ వృధా కాకుండా ఉండడానికి కనిపెట్టిన మార్గమే మ్యూచువల్ ఫండ్స్. యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏఎంసీ అని కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ ఇండియా, మోతిలాల్ ఆస్వాల్, ఇన్వెస్కో, ఫ్రాంక్లిన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లాంటి వాటిని యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏఎంసీ అని అంటారు. ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న స్టాక్స్ మీద బాగా రీసెర్చ్ చేసి వాటిలో ఉన్న మంచి మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసి ఒక గ్రూప్ గా, అంటే ఒక పోర్ట్ఫోలియో లాగా ఏర్పాటు చేస్తాయి. ఆ పోర్ట్ఫోలియోస్ ని మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. ఆ పోర్ట్ఫోలియోస్ లో మనం ఇన్వెస్ట్ చేయడాన్నే మ్యూచువల్ ఫండ్స్ కొనడం అని అంటారు. ఏ మ్యూచువల్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టాక్స్. సో స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ తెలియని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ పొందవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.